మీకు ఎక్కువ సర్టిఫికేట్ ఇచ్చింది 5 ఇబ్బంది పడుతుంది ఓసారి 2 సార్లు గుడ్డు పెడుతున్నాము. మన గౌరవ దేవకొండ ఆర్డీఓ గారిని పూర్తికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల శ్రీనివాసరావు గారిని, ఎప్పుడు గారిని, ఐబీఈ గారిని, సిఎస్సి చైర్మన్ గారిని పేరుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బీటీసీఎస్ ప్రోగ్రాం గారిని మరియు ఇతర అధికారులను రోజు రోజు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ చూస్తా ఉన్నారు. మేము చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా మీరు చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినంత ప్రతి హామీని ఒకటొకటిగా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో మరి మీ అందరూ ఆశీర్వదించిన మీ బిడ్డగా మీకోసం ఎల్లప్పుడూ మీతో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే వేదిక మీద మీరు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాం. ఇవాళ మీకు నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన తుంగతుర్తిలో ప్రారంభించిన తర్వాత మరి మన నియోజకవర్గంలో మొన్ననే ఇన్ఛార్జి మంత్రులు మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా మనం చందంపేట నేరూరు మండలాల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు మనం గుండ్లపల్లి మండలంలో గుండ్లపల్లి, అదేవిధంగా దేవరకొండ, అదేవిధంగా చింతపల్లి మండలాల్లో ఈరోజు ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఆర్డీఓ గారి యొక్క ఆధ్వర్యంలో మరి స్థానిక తహసీల్దార్ల యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో ఈరోజు ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, గత 10 సంవత్సరాల్లో మీరు చూసినారు, నేను చూసినాను. మేము ఎన్నికల కంటే ముందు మా ఎన్నికల ప్రచారంలో మేము మాటించాం, గౌరవ ముఖ్యమంత్రి గారు మాటించడం, అదే కూడా మేము కూడా ఎన్నికల ప్రచారంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము హామీ ఇచ్చినాం. గత 10 సంవత్సరాలు ఇవాళ మనం ఏ అధికారి దగ్గర పోయినా, ఆర్డీఓ గారి దగ్గర పోయినా ఆఖరికి నీకు రేషన్ కార్డు ఉందా అని అంటారు. లేదు ఏదైనా పెద్ద ఆసుపత్రికి పోతే నీకు రేషన్ కార్డు ఉందా అని అంటారు. లేకపోతే నువ్వు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా కావాలన్నా నీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. అక్కడేమో ప్రభుత్వం పథకం ఇస్తామంటారు, ఇక్కడేమో ఒక రేషన్ కార్డు కూడా కొత్తగా ఏం లేని పరిస్థితి. అందుకనే 10 సంవత్సరాల్లో పోయిన 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఒక్క నూతనమైన కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ ఇవాళ మేము ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మరి ఇవాళ సుమారుగా ఒక్క దేవరకొండ నియోజకవర్గంలో 11,000 రేషన్ కార్డు ఇవాళ ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. 11,000 మంది కుటుంబాలకు ఇవాళ నూతనంగా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అందులో ఒక ఢిల్లీలోనే 1,815 కార్డులు
ఇవాళ మనం ఈ వేదిక ద్వారా పంపిణీ చేయబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇవాళ కొత్త రేషన్ కార్డు అనే ప్రక్రియ ఇలా చాలా గొప్ప అవకాశం అన్నమాట. 10 సంవత్సరాలు చాలా మంది కుటుంబాలు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ కుటుంబాలు ఏర్పడ్డాయి, కానీ రేషన్ కార్డు రాలే. రేషన్ కార్డు ఇల్లు కావాలన్న రేషన్ కార్డు కావాలి, ఇంకే కార్యక్రమం కావాలన్న రేషన్ కార్డు కావాలి, కానీ రేషన్ కార్డు లేదు. అదేవిధంగా చాలా మంది మీ ఇళ్లలో మీ కొడుకులకు కొత్తగా పెళ్ళైంది, మీ కోడలు ఇంటికి వచ్చింది, ఈ కోడలికి పేరెక్కిద్దామనే అవకాశం లేదు. అక్కడ కూతురుగానో తీసేయాలి, కోడలుగానో ఎక్కియాలి, ఆ అవకాశం కూడా లేకుండా పోయింది 2 సంవత్సరాలు. కానీ ఇవాళ మీ నూతనంగా మీ ఇంట్లో ఇవాళ మీ కోడలు పెళ్లి చేసుకుని మీ కొడుకు పెళ్లి చేసుకొని వస్తే మీ రేషన్ కార్డులో కొత్తగా మీ కుటుంబాలను జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా అసలు రేషన్ కార్డు కుటుంబాలకు కూడా ఇవాళ రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియని ఈ రోజు ఈ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వలేదు. రేషన్ కార్డుతో పాటుగా ఇవాళ రైతు సోదరులకు సంబంధించి ఏదైతే అనేక సంవత్సరాలుగా మీరు ఆనాడు ఎప్పుడో 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం దొడ్డు బియ్యం ప్రారంభిస్తే మరి వాళ్ళకి 30-35 సంవత్సరాలు అయిపోయింది. మరి అనేక కుటుంబాలు ఆ బియ్యం తినలేక చాలా మంది బ్లాక్ మార్కెట్ యొక్క బియ్యాన్ని అన్ని మరి రేషన్ షాప్ డీలర్లో బ్లాక్ మార్కెట్ దండల్లో వాళ్ళు పాల్గొనడం తప్ప పేదవాళ్ళు ఎప్పుడు కూడా సరిగా దాని భోజనం చేయలేదు. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఎవరైతే ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వాలని గొప్ప ఆలోచన చేసి, ఎవరైతే పేదవాళ్ళు ఈ బియ్యాన్ని తినలేకపోతున్న ఆలోచన చేసి ఇవాళ రైతులు పండించిన పంట ఏదైతే సన్న ఓట్లు పంట పండించిన రైతాంగానికి సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆ సన్న ఓట్లు కొని అలా రైతుకు వెళ్ళి చేస్తున్నాం. అదే రైతు దగ్గర తీసుకొచ్చినటువంటి సన్న బియ్యాన్ని సన్న ఓట్లను బియ్యంగా మార్చి మీ అందరికీ సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సభ్యం చేస్తుంది. ఇది గొప్ప ప్రభుత్వంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఏ బియ్యం అయితే తింటున్నారో అదే బియ్యం మా అక్క చెల్లెలు, మా గిరిజనులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, మా మైనార్టీ అక్క చెల్లెలు కానీ మీ ఇళ్లలో కూడా మన అందరి ఇళ్లలో అదే బియ్యం ఇవాళ సన్న బియ్యం తినేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. చరిత్రలో ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా సన్న బియ్యం అయితే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇస్తున్నారన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అందుకని ఇవాళ సన్న బియ్యం ఇవాళ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినాం. ఇవాళ సన్న బియ్యంతో పాటుగా మీ అందరూ అనుకోవచ్చు, ఇవాళ చాలా మందికి మాకు రాలేదని నన్ను ఉండవచ్చు, కానీ ఒక్క మాట ఇస్తున్నాను మీకు, ఎవరైతే నిరుపేద అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండదు కాక అర్హత కలిగి నిరుపేదమైనటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. చాలా మందికి కొంతమందికి మా ఊళ్ళో వచ్చినాయి, నాకు ఇల్లు లేదు కానీ ఇంకా రాలేదను. ఈ సంవత్సరానికి కేవలం 3,500 ఇల్లు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. నాకు ప్రతి సంవత్సరం 3,500 ఇంధనమైన చొప్పున సుమారుగా ఈ 4 సంవత్సరాల్లో నాకు ఇచ్చిన అవకాశంలో 20,000 ఇందిరమ్మ కట్టించడం బాధ్యత నాదని చెప్పి సందర్భంగా ఉంది. అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇస్తాం, గుడిసెలో ఉన్న ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇస్తాం, రేకుల ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి పేద